వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 47వ కీర్తన మొదటి వచనం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఈ మాట అందరూ చెప్పండి. ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. చాలు. ఆ ఒక్క మాటలో దాయబడిన మాటలు తీసుకొని నేను ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జయధ్వనులు చేయండి. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ప్రేమ కలిగిన వాడు, బహుభయంకరుడు. ఆయన ప్రేమ చాలా ఉన్నతమైంది. కాబట్టి సర్వభూమికి ఆయన రాజై ఉన్నాడు. అంటే ల్యాండ్ ఓనర్ ఎవరు? ఈ భూమికి, సర్వభూమికి ఓనర్ ఎవరు? దేవుడే ఓనరు. ఈ భూమి దేవుంది. సర్వభూమికి దేవుడు రాజై ఉన్నాడు. సర్వభూమిని పాలిస్తున్నవాడు ఆయన. ఈ ల్యాండ్ ఓనర్ ఆయన అన్నమాట. ఇక్కడ మనం వస్తాము, కొద్ది కాలం ఉండి వెళ్ళిపోతాం. ఇక్కడ మనం వచ్చి వెళ్ళిపోయే వాళ్ళమే. మనందువల్ల ఈ విషయాన్ని అర్థం చేసుకున్న పౌలు గారు అంటాడు, భూమి మీద మనము యాత్రికులము, పరదేశులము. ఈ ల్యాండ్ మనది కాదు, ఈ భూమి మనది కాదు. ఈ భూమి దేవునిది. సర్వభూమి దేవునిది. దేవుడు ప్రేమించి ఇచ్చిన భూమిది. ఈ భూమి మీద మనం కొంతకాలం ఉంటాం, కొంతకాలం నివాసం చేసి మనం వెళ్ళిపోతాం. అయితే దేవుడు కొంతమంది జనాంగానికి భూములు ఇచ్చాడు. ఒక్కొక్క జనాంగం ఏ భాగంలో జీవించాలో వాళ్ళకి భూముల్ని దేవుడు అప్పగించాడు. ఇజ్రాయేల్ 12 గోత్రాల వారు ఒక్కొక్క గోత్రం ఏ భాగంలో ఉండాలో దేవుడు భూభాగాలు నిర్ణయించి భూములు ఇచ్చాడు. నీవు ఏ స్థలంలో ఉండాలో ఆ స్థలాన్ని నిర్ణయించి దేవుడు నీకు ఇచ్చాడు. అయితే ఈ భూమి మీద నివసించినంత కాలం మనం భూమి మీద యాత్రికులము, పరదేశులము. అసలు ల్యాండ్ ఓనర్ ఎవరంటే దేవుడే. ఈ విషయం నీకు అర్థం కావాలి. దేవుడు ఒక జాతిని ప్రేమించి, నేను ఒక జాతి గురించి మాట్లాడబోతున్నాను. ఒక జాతిని ప్రేమించి ఆ జాతి కోసం దేవుడు చేసిన ఘనమైన కార్యాలు ఉన్నాయి. ఆ జాతి వారు దేవుని యొక్క మాట విన్నప్పుడు దేవుడు కోపపడిన విధానం కూడా ఉంది. నేను ఆ జాతి గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. ఆదికాండం 19వ అధ్యాయము, ఆదికాండం 19వ అధ్యాయము 17వ వచనం, 18వ వచనం, 19వ వచనం వరకు చదువుదాం. ఆ దూతలు వారిని వెలుపలకి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము, నీవు వెనుకకు చూడకము,
ఈ మైదానములో ఎక్కడనూ నిలువక, ఈ మైదానములో నువ్వు ఎక్కడా నిలవక, నీవు నశించిపోకుండా, నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా, ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా లోతు ప్రభువా, ప్రభువా అలాగు కాదు, అలాగు కాదు, ఇదిగో ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చినది, నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. వచ్చినది. నా ప్రాణము రక్షించుట నా వలన ప్రాణము రక్షించుకొనుటకు నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను కనపరచితివి. ఆ నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. నేను ఆ పర్వతానికి తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. చచ్చిపోదునేమో. ఇదిగో ఇదిగో పారిపోవుటకు పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది. ఈ ఊరు సమీపంలో ఉన్నది. అది చిన్నది. ఆ ఊరి పేరు సోయారు. ఆగండి. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాల్ని నాశనం చేయాలి అనుకున్నప్పుడు అబ్రహాము ప్రార్థన విన్న దేవుడు లోతుని కాపాడాలనుకున్నాడు. నీతిమంతుని యొక్క ప్రార్థన బలము కలిగినది, మనఃపూర్వకమైనది. వాడి విజ్ఞాపన బలం కలిగింది. నీతిమంతుడైన అబ్రహాము యొక్క ప్రార్థన విన్న దేవుడు సొదొమ గొమొర్రాలో ఉన్న లోతుని కాపాడాలి, ఆ కుటుంబాన్ని కాపాడాలనుకున్నాడు. దేవుడు కొన్ని కండిషన్లు చెప్పాడు ఆ కుటుంబానికి. అయ్యా, ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను. నీవు ఈ ప్రాంతాన్ని విడిచి ఈ మైదాన భూమిలో నువ్వు ఉండొద్దు, మైదానంలో ఉండొద్దు. అదిగో కనబడుతుంది చూసావా, ఆ పర్వతానికి నీ వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంట? పర్వతానికి వెళ్ళాలి. ఎందుకు పర్వతానికి వెళ్ళాలంటే పర్వత అనుభవము చాలా విలువైనది. పర్వత అనుభవము చాలా విలువైనది. ఒక విశ్వాసి పర్వత అనుభవానికి వెళ్ళాలి. యెహోవా నీ పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? హృదయపూర్వకంగా నిజము పలుకువాడే కదా. అట్టివాడు కొన్నెముతో నాలుగుతో కొన్నెములాడు కదా అంటాడు 15వ అధ్యాయంలో. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడే కదా నీ పరిశుద్ధ పర్వతం మీదకి వెళ్ళేది అన్నాడు. దేవదూతలు అంటున్నారు, లోతు వెనక్కి తిరగబాబు. అగ్ని గంధకాలతో దేవుడు ఈ మైదానాన్ని, ఈ భూమిని తగలబెట్టబోతున్నాడు, సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని. ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని దేవుడు అగ్ని గంధకాలతో కాల్చబోతున్నాడు. కనుక ఈ మైదానంలో నువ్వు ఉండొద్దు, పర్వతానికి వెళ్ళు. పర్వత అనుభవంలో ఉండాలని దేవుడు కోరుకుంటాడు విశ్వాసిని. దావీదు భక్తుడు కూడా తను ప్రార్థన చేసేటప్పుడు అంటాడు, నేను ఎక్కలేని ఎత్తైన ఆ పర్వత అనుభవం నాకు కావాలి. విశ్వాసికి ఉన్నతమైన అనుభవం కావాలి. ఉన్నతమైన అనుభవం కలగటానికి దేవుడు ఒకసారి యేసు ప్రభు పేతురు, యోహాను, యాకోబులను వెంపటి పెట్టుకొని ఒక పర్వతానికి వెళ్ళాడు. అది రూపాంతరపు అనుభవం. ఆడికి వెళితేనే రూపాంతరం చెందుతారు, అనుభవాలు మారుతాయి. పర్వత అనుభవాలకు వెళ్లకుండా, ఎత్తైన అనుభవాలకు వెళ్లకుండా మైదాన ప్రాంతంలోనే భూమి మీద అటు ఇటు సంచరిస్తూ ఉంటే, పర్వత అనుభవాలు లేకుండా ఉంటే, భూమి మీద అటు ఇటు సంచరిస్తూ ఉంటే భక్తిలో బలం పొందలేవు, శక్తి పొందలేవు. కాబట్టి ఒక విశ్వాసికి ఏ అనుభవం కావాలంటే పర్వత అనుభవం కావాలి. ఉన్నత అనుభవం నేర్పించాలనుకున్నాడు యేసు ప్రభు కూడా శిష్యులకు. అందుకే పేతురు, యాకోబు, యోహాను వెంటబెట్టుకుని ఎక్కడ తీసుకెళ్ళాడు? రూపాంతరపు అనుభవానికి కొండ మీదకి తీసుకెళ్ళాడు.
ఉన్నత అనుభవాలు ఉంటాయి అక్కడ. కానీ లోతు అంటాడు, ప్రభువా నేను ఆ పర్వతానికి వెళ్ళను. దేవుడికి ఈయన సలహా ఇస్తున్నాడు. సొదొమ గుమ్మరాన్ని విడిచి పర్వతానికి పొమ్మన్న దేవుడు లోతు ఆ పర్వతానికి వెళ్ళేంత వరకు కూడా ఆయన ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిపించకుండా ఆపగలడు. కురిపించగలిగిన ఆయనే, ఆపగలిగిన వాడు కూడా ఆయనే. తెల్లవారే పాటికి నేను అక్కడికి వెళ్ళను, కాస్త లేట్ అయ్యింది, లేట్ అయితే ఆయన ఆపుతాడు. వెళ్ళమన్న ఆయన, పర్వతానికి వెళ్ళన్న ఆయన పర్వతానికి వెళ్ళిన దాకా ఆయన వెయిట్ చేస్తాడు. అయితే ఈయనంటాడు దేవునితో, ఆ పర్వతానికి నేను వెళ్ళను. దేవుడు చెప్పిన మాట మనిషి వినాలి. కొని తెచ్చుకోవడం అంటే ఇదే. చాలా మంది కొని తెచ్చుకుంటారు. దేవుడు చెప్పిన మాట వినకుండా, దేవుని యొక్క మాటకు లోబడకుండా, దేవుని చిత్తానికి లోబడకుండా, దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టి వీళ్ళ సొంత ప్రయత్నాలు చేస్తారు. వీళ్ళ సొంత ప్రయత్నాల వల్ల జరిగేది ఏంటంటే నష్టము తప్ప లాభమేమి ఉండదు. ఎంత నష్టం కలిగిందో అది చెప్పడానికి ఈ మాటలు గుర్తు చేస్తున్నాను. ఈరోజు నేను ఒక జనాంగం గురించి మాట్లాడబోతున్నాను. ఆ మాట్లాడే ముందుగా మీకు ఏం వాక్యం చదివించానంటే, దేవుడు సర్వభూమికి, అది గుర్తుపెట్టాడు. దేవుడు చెప్పిన మాట లోతు వింటల్లా. లోతు దేవుడితో అన్నాడు, నీవు చాలా ప్రేమ కలిగిన వాడవయ్యా, నన్ను క్షమించిన వాడవయ్యా, నా ప్రాణమును కాపాడేవాడవయ్యా. అయితే నేను ఒక మాట చెబుతాను, ఈ దగ్గరలో చిన్నదైన ఒక ఊరు ఉంది, ఆ ఊరికి వెళతాను అన్నాడు. నిన్ను బట్టి ఆ ఊరిని కాపాడుతాను వెళ్ళు అన్నాడు. సోయారు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. దేవుడు వెళ్ళమంది ఏమన్నా పర్వతానికి, ఈయన వెళ్ళింది ఏమన్నా సోయారు ప్రాంతానికి వెళ్ళాడు. అగ్ని రానే వచ్చింది. అగ్ని గంధకాలతో సొదొమ గొమొర్రా పట్టణం కాలిపోతా ఉంది. లోతు భార్య వెనతట్టు తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. మైదానం అంతా అగ్ని గంధకాలతో ఉంది. సొదొమ ప్రాంతం వెళితే అగ్ని గంధకం బాగా అక్కడ దొరుకుద్ది. మృత సముద్రం ఇవన్నీ అక్కడ బాగా దొరుకుతాయి అన్నమాట. గంధకం బాగుంటది. ఆ భూమి మీద ఏ మొక్క మలవదు, ఏ మొక్క భూమి మీద మలవదు, ఆ మైదానం మీద మలవదు. అందుకని ఆ ల్యాండ్ను వదిలేసి నువ్వు పర్వతానికి రా అన్నాడు. జీవించే చోటుకి రావాలి. నీ ఆత్మ జీవించే చోటుకి రావాలి. నీ ఆత్మ ఎక్కడ జీవించిందో ఆ చోటుకి నీవు రావాలి. ఈయనంటాడు, నేను ఆడకు రాను, అది ఎక్కను. మరి ఏం చేస్తావు నాయన? ఏడకెళ్తా, సరే వెళ్ళు అన్నాడు. ఏం జరిగిందంటే, తన భార్యను తన ఇద్దరు కుమార్తెల్ని వెంబడి పెట్టుకుని వెళ్ళాడు. ఇద్దరు కుమార్తెలకు అప్పటికే అల్లుళ్ళు చూసుకున్నాడు. ఇక వివాహం చేయటమే లేటు. అల్లుళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి చెప్పాడు, అయ్యా దేవుడి ప్రదేశాన్ని తగలబెట్టబోతున్నాడు, కాల్చబోతున్నాడు, మీరు బయలుదేరి, మేము బయలుదేరుతున్నాం, ఈ రాత్రి మీరు కూడా మాతో రండి అని అంటేను, నీ చిన్న మైండ్ దెబ్బతిందేమో, తెల్లారి మాట్లాడుకుందాం పో అన్నారు వాళ్ళు. మామగారు, నీకు చిన్న మైండ్ ఏదో చితికినట్టుంది, రక్త ప్రసరణ సరిగా జరగటం లేదు, తెల్లారి మాట్లాడుకుందాం వీళ్ళు అన్నారు వాళ్ళు. అర్థం చేసుకోవట్లా. వాళ్ళు ఒక జనాంగం అర్థం చేసుకోవట్లా. లోతు యొక్క తపన బాధ అర్థం చేసుకోవట్లా. లోతు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసినవాడు, మొక్కినవాడు, దేవదూతలతో చూసినవాడు. ఎంత లోతు దేవుని యొక్క మాట వినకుండా, పర్వతానికి వెళ్లకుండా ఆయన కోరుకున్న ప్రాంతానికి వెళ్ళటం వల్ల జరిగింది ఏంటంటే, ఆయన కుమార్తెలు తండ్రికి మొత్తిచ్చి తండ్రితో తప్పు చేశారు.
ఆ ప్రదేశాలు కాలిపోయినాయి కనుక తండ్రికి మొత్తిచ్చి తండ్రితో తప్పు చేశారు. పెద్దది తప్పు చేస్తే పెద్దదానికి పుట్టిన కుమారుడు మోయాబు అనేవాడు పుట్టాడు. ఒకసారి వాక్యంలోకి వెళ్ళి చూస్తారా? ఒకసారి వాక్యంలోకి వెళ్ళి ఆది కాండం 19వ అధ్యాయము 37వ వచనం. వారిలో పెద్దది కుమారుణ్ణి కని వానికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడెను. చిన్నది కూడా కుమారుని కని వారికి బెన్నమ్మి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడు. ఆగండి, అమ్మోనీయులు ఉన్నారు, అమోరీయులు ఉన్నారు. కన్ఫ్యూజన్ కాపాకండి బైబిల్ చదివేటప్పుడు. అమ్మోనీయులు వేరు, అమోరీయులు వేరు. అర్థమవుతుందా? అమాలేకీయులు వేరు. కాబట్టి మోయాబీలకు మూల పురుషుడు మోయాబు అనేవాడు పుట్టాడు. పెద్దోడు మోయాబీలకు మూల పురుషుడు. నయోమి కరువు వచ్చినప్పుడు అక్కడికే వెళ్ళింది. ఏ దేశం వెళ్ళింది? మోయాబీ దేశమే వెళ్ళింది. దేవుడు ఈ మోయాబీలను, అమ్మోనీయులను, వాళ్ళని దేవుడు ప్రేమించి వాళ్ళ కొరకు దేవుడు ఏం చేశాడు? నీకు జాగ్రత్తగా వినాలి మీరు. ఇప్పుడు ముందు ప్రేమ గురించి చెబుతాను, ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారో దేవుడు ఏం చేశాడో చెప్తాను. ఈ అమ్మోనీయులు, మోయాబీయులు, వీళ్ళల్లో నేను ఒక జాతి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అమ్మోనీయుల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎవరంటే వాళ్ళు అమ్మోనీయులు. దేవుని చిత్తమైతే మోయాబీయుల గురించి కూడా తర్వాత మాట్లాడతాను. ఈ అమ్మోనీయులు ప్రేమించి దేవుడు ఇజ్రాయేలీల ప్రజలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉండి వారు బయలుదేరి వారు కానానికి వెళ్ళిన తర్వాత, కానాన్లో వారికి భూభాగాలు ఇచ్చాడు. వాళ్ళకి భూభాగాలు ఇవ్వక మునిపే, ఇజ్రాయేలీల ప్రజలకు భూభాగాలు ఇవ్వక మునిపే దేవుడు భూభాగాన్ని ముందుగా ఎవరికి ఇచ్చాడంటే అమ్మోనీయులకు, మోయాబీలకు భూభాగాన్ని ఇచ్చాడు. నేను మొదట మీకు ఏం చదివించానంటే యెహోవా సర్వభూమికి. ఇప్పుడు మీరు ఇంతవరకు గుర్తుపెట్టుకోవాలి, వాగ్దాన దేశాన్ని ఇజ్రాయెల్ ప్రజలకు ఇవ్వక మునిపే దేవుడు అమ్మోనీయులకు, మోయాబీయులకు భూభాగాన్ని ఇచ్చాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడో చూడండి. వాళ్ళని వదిలిపెట్టకుండా, అమ్మోనీయుల్ని, మోయాబీయుల్ని విడిచిపెట్టకుండా దేవుడు వాళ్ళకి భూభాగాన్ని కేటాయించి భూభాగాన్ని ఇచ్చాడు. ఆ భూభాగాన్ని గురించి చెప్పడానికి ముందుగా మీకు ఒక విషయం చెబుతాను, జాగ్రత్తగా వినాలా. ఈ అమ్మోనీయులు అబ్రహాం గారు నాయన తెరహు ఉన్నాడే, తెరహుకి వీళ్ళు మనవళ్ళు. ఎవరు అమ్మోనీయులు కానీ మోయాబీలు కానీ తెరహుకి మనవళ్ళు. ఏంటండి తెరహుకి ఎట్లా మనవళ్ళు అని మీరు అనకపోయినా నేను ఆ విషయం చెబుతాను. తెరహు అనే ఆయనకి 3 కుమారులు పుట్టారు. అబ్రహాము, నాహోరు, హారాను. తెరహు అనే ఆయనకి 3 కుమారులు పుట్టారు. అబ్రహాము, నాహోరు, హారాను. 11వ అధ్యాయంలో ఆది కాండంలో మనకు కనబడతారు వీళ్ళు. 11వ అధ్యాయం 27వ వచనం. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను.
హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరు అనే పట్టణంలో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగానే చనిపోయెను. జాగ్రత్తగా వినాలి. తెరాహు కన్నా ముగ్గురు కుమారుల్లో ఒక కుమారుడైన హారాను లోతుకి జన్మనిచ్చిన తరువాత, ఇస్కాకు కూడా జన్మనిచ్చిన తరువాత చనిపోయాడు. ఇప్పుడు లోతుకు పుట్టిన పిల్లలు, లోతేమన్నా హారాను కుమారుడు. ఇప్పుడు లోతు ఏమవుతాడు? తెరహాకి మానవుడు. ఇప్పుడు లోతుకు పుట్టిన పిల్లలు వాళ్ళు మనవాళ్లే, ముది మనవాళ్ళు అంటాం, కాకపోతే వాళ్ళు మనవాళ్లే. అమ్మోనీయులు, మోయాబీలు తెరహుకి మనవాళ్ళు. అబ్రహాముకి పుట్టారు, ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుకి పుట్టిన పిల్లల్లో యాకోబు పుట్టాడు. యాకోబులో నుండి ఇజ్రాయేల్ జనాంగం 12 గోత్రాల వారు వచ్చారు. దేశాలను ఆక్రమించుకున్నారు. వారు ఇజ్రాయేలుగా పిలువబడిన వారు, యూదులుగా పిలువబడిన వారు ఇస్సాకులో నుండి వచ్చారు. అంటే అబ్రహాములో నుండి వచ్చారు. ఇస్సాకులో నుండి వచ్చిన వీరు కూడా తెరహకి ఏమవుతారు? మనవళ్ళే. ఈ మనవళ్ళు వేరు, ఆ మనవళ్ళు వేరు. పేరుకు మనవళ్ళే, కానీ వీళ్ళ క్యారెక్టర్ అంటే ఇలా వీళ్ళ పద్ధతులు ఎలాగున్నాయి, వీళ్ళ పద్ధతులు ఎలాగున్నాయో కొంచెం వ్యత్యాసాలు కనబడుతుంటాయి. అందుకని మీకు క్లియర్గా చెబుతున్నా. వాళ్ళు మనవళ్ళే. ఎవరు? లోతుకు పుట్టిన పిల్లలు కూడా అమ్మోనీయులు, మోయాబీలు, తెరహుకి ఏమవుతారు? మనవళ్ళే. ఇస్సాకు పుట్టిన పిల్లలు కూడా తెరహుకి మనవళ్ళే. వీళ్ళేమన్నా కానాను దేశాన్ని ఆక్రమించుకున్నారు. కానాను దేశాన్ని ఇస్సాకుకి పుట్టిన ఇజ్రాయేల్ ప్రజలు అనబడుతున్న యూదులకు, ఇజ్రాయేల్ 12 గోత్రాల వారికి కానాను దేశాన్ని సరిహద్దులతో పంచక ముందే దేవుడు అమ్మోనీయులకు, మోయాబీలకు ఒక భూభాగాన్ని ఇచ్చాడు. ఒకసారి బైబిల్ చివరిలోకి వెళ్ళి 2వ మ్యాప్ చూడండి. ఒకసారి బైబిల్ చివరిలో మ్యాపులు ఉంటాయి, పటాలు ఉంటాయి, దేశపు మ్యాపులు ఉంటాయి. ఆ మ్యాపుల్లో 2వ మ్యాప్ చూడండి. 1, 2. 2వ మ్యాప్, ఫస్ట్ మ్యాప్ కాదు, 2వ మ్యాప్ చూడండి. 2వ మ్యాప్లో మీకు అమ్మోనీయులు కనబడ్డారు. కనబడుతున్నారా? మోయాబీలు కనబడ్డారా? ఏడుందో నాకేం కనబడిందయ్యా అంటారా? కనబడ్డారా? అమ్మోనీయులు కనబడ్డారు, మోయాబీలు కనబడ్డారు. వీళ్ళకి ముఖ్య నగరం అంటే రాజధాని రబ్బా. అమ్మోనీయులకు, మోయాబీలకు ముఖ్య రాజధాని ఏంది? రబ్బా పట్టణం. రబ్బా ఇది ఎక్కడుందయ్యా? అమ్మోనీయులకు ఇచ్చిన భూభాగం ఎక్కడుందయ్యా అంటే ఉప్పు సముద్రం అని ఆడ కనబడుతుంది. చూడండి ఆ గీతలో ఉప్పు సముద్రం కనబడుతుందా? ఉప్పు సముద్రానికి తూర్పు దిక్కున, యెరూషలేముకు తూర్పు దిక్కున, అంటే యోర్దానుకు తూర్పు దిక్కున అని అర్థం. యోర్దాను నదికి, ఉప్పు సముద్రానికి తూర్పు దిక్కునున్న ప్రాంతం అమ్మోనీయుల ప్రాంతము. ఇక నాకెళ్ళి చూడండి, పొద్దాక మ్యాప్కి వెళ్ళి చూస్తే అర్థం కాదు. మీకు అంతవరకు అర్థమైందిగా? యోర్దాను నదికి, ఉప్పు సముద్రానికి తూర్పుగా ఉన్న ప్రాంతం అమ్మోనీయుల ప్రాంతం. దానికి ముఖ్య రాజధాని పట్టణం ఏంటంటే రబ్బా పట్టణం. అక్కడ మ్యాప్లో మీకు అర్థమైంది, సింపుల్గా చెప్పాను మీకు. దేవుడు ఆ భూభాగాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఎవరికి? అమ్మోనీయులకు, కిందన్న మోయాబీలకు కూడా ఆ భూభాగాన్ని, ఉప్పు సముద్రానికి తూర్పునున్న భూభాగాన్ని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి కానాను ఇవ్వక ముందే
దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ల్యాండ్ ఓనర్ ఎవరు? ఇది గుర్తుపెట్టుకోండి. చచ్చిపోయేంత వరకు కూడా ఈ ల్యాండ్ ఓనర్ దేవుడే. ఈ భూమి నాదంటే ఎంతవరకు ఉంది అంతవరకు ఉంది అని అంటామే, అంతవరకు ఎంతవరకు ఉంది అనుకుని ఇక్కడ దాకే. ఆ తర్వాత స్తోత్రం చెల్లించిన తర్వాత ల్యాండ్ మొత్తం ఆయిందే. ల్యాండ్ మొత్తం ఆయిందే. ఏడుండగానే ఎడరాయి పీకి ఆడేసేవేంది, ఆడరాయి పీకి ఏడేసేవేంది, ఎడదాకా వచ్చింది ఎందుకు కొలత, ఆడదాకపోయింది ఎందుకు కొలత అనుకోవటం ఇక్కడే. తర్వాత ఇది వదిలిపెట్టేసి మనం వెళ్ళిపోతాం. ఉండాలి కాబట్టి ఈ భూభాగాన్ని దేవుడు ఎవరికి ఎంత కావాలో అంత ఇచ్చేసాడు. ఆ భూభాగం దేవుంది. ఈ భూభాగం నీకు ఇచ్చిన భూమి దేవుడిచ్చిన భూమి. దేవుడిచ్చిన భూమిలో నువ్వు ఆశీర్వదించబడాలి. అది దేవుని చిత్తం. నీ నేల ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ నేల సారవంతంగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన ల్యాండ్ ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ స్థలంలో మాకేం కలిసి రాలేదంటే గొడ్డు లేవు బిడ్డ లేదు అంటారు కొంతమంది. అంటే స్థలం ఎవరిది? స్థలం ఎవరిది? దేవుంది. కొంతమంది అంటారు ఆ స్థలంలో మాకు అచ్చి రాలేదండి, ఒక్క మొక్క కూడా బతకటంలో అన్ని కవురుకుపోతున్నాయి అంటారు. అసలు నువ్వు ఎట్టకుండా చూడు, ముందు మొక్క సంగతి తర్వాత పెట్టు. దేవుడు నీకు ఇచ్చిన ల్యాండ్లో, ల్యాండ్ దేవుంది, ఓనర్ ఆయన, ల్యాండ్ అయింది, దేవుడికి ఇచ్చాడు. అక్కడ నువ్వు ఆశీర్వాదం పొందాలి, అక్కడ నువ్వు దీవెన పొందాలి. ఆశీర్వాదం దీవెన పొందాలంటే దేవుడు ఏమి చెప్పాడో అది నీవు వినాలి. దేవుడు ఏమి చెప్పాడో అది నీవు చెయ్యాలి. లోతయ్య గారితో దేవుడు అన్నాడు, పర్వతానికి వెళ్ళరా బాబు అన్నాడు. ఆడికి వెళ్ళను అని ఈయన ప్రసంగం చేశాడు దేవునికి. నువ్వు దయగలిగిన వాడవు, ప్రేమ కలిగిన వాడవు, నా ప్రాణాన్ని కాపాడేవాడవు, నీ గుప్పిట్లో నా ప్రాణం ఉందనాయనంటే దేవుడు అంటాడు, సరేరా నువ్వేం కోరుకుంటా వెళ్ళరా బాబు అన్నాడు. ఎంత నష్టం జరిగిందో ఆయన మార్గంలో వెళ్ళటం వలన. దేవుడు చెప్పిన మార్గంలో వెళ్లకుండా, దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్లకుండా, ఆ ప్రార్థన అనుభవాలు లేకుండా, పర్వత అనుభవాలు లేకుండా ఆయన కోరుకొని కొని తెచ్చుకున్నారంటావే, అట్లా తెచ్చుకున్నాడు. అయినా దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆ పిల్లల్ని ప్రేమించి, ఏ పిల్లల్ని? లోతుకు పుట్టిన పిల్లల్ని ప్రేమించి, అమ్మోనీయులను మొయాబీలను ప్రేమించి ఒక భాగాన్ని, ఒక భూభాగాన్ని ఇచ్చాడు. వాడికి కొన్ని పట్టణాలు కూడా ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని ప్రేమను మీకు తెలియజేస్తున్నా, రేపు ఉగ్రత తెలియజేస్తా. దేవుని ప్రేమను తెలియజేస్తున్నా ఈరోజు మీకు. ఎంత ప్రేమ కలిగిన వాడో తెలియజేస్తున్నాను. ఆ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి వాడికి ఆ భూభాగాన్ని దేవుడు ఇచ్చాడు. లోతుకు పుట్టిన పిల్లలు తెరాహు మనవాళ్లే, ఇసాకు పుట్టిన పిల్లలు తెరాహుకి మనవాళ్లే. వీళ్ళ క్యారెక్టర్ వేరు, వాళ్ళ క్యారెక్టర్ వేరు. వాళ్ళ యొక్క అలవాట్లు వేరు, వీళ్ళ అలవాట్లు వేరు. వాళ్ళ పద్ధతులు వేరు, వీళ్ళ పద్ధతులు వేరు. అయినా ప్రేమ కలిగిన దేవుడు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తీ దేశం నుండి బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలలో నడిపించి, అరణ్య మార్గంలో నడిపించి, ఇంకా వారు అరణ్య మార్గంలో నుంచి దాటుకొని కాస్త ముందుకు వెళుతున్నప్పుడు అమ్మోనీయుల ప్రాంతము, మోయాబీయుల ప్రాంతం దగ్గరికి వచ్చారు. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు ఆ ప్రాంతంలో గుండా బడి వెళ్ళాలి. అప్పుడు ఇజ్రాయేల్ అంటారు, అయ్యా మేము బైపాస్ రోడ్లోనే వెళతాం, మా గొర్రెలు కానీ, మా ఒంటెలు కానీ, మా ఎద్దులు కానీ, మా ఆవులు కానీ మీ గాబుల్లో నీళ్లు తాగినా మేము డబ్బులు కడతాం. రోడ్డు పక్కన గాబులు పెడతారు కదా, రోడ్డు అమ్మలు ఉంటాయి కదా, వాటిలో నీళ్లు తాగినా మేము డబ్బులు కడతాం. మేము మీ వస్తువులు ఏమీ తాకం,
మీ వస్తువులు ఏమి ముట్టుకో, మేము ఈ ప్రాంతంలో నుండి వెళ్ళని అని అంటే మోయాబీ రాజు అంటాడు, కత్తితో నరికేస్తాను అన్నాడు. ఎవరిని? ఏమవుతారు ఆడకి వీళ్ళు? ఏమవుతారమ్మా? తేరహాకి వీళ్ళు మనవాళ్ళు అని చెప్పి వీళ్ళు మనవాళ్ళని చెబుతారు. మనవాళ్ళు ఏమవుతారు? అన్నదమ్ములే. నరికేస్తానన్నారు. అందుకని పెద్దోళ్ళు అన్నారు, అన్నదమ్ముడు సాగు పడతారు రే. బామర్దుడు బతకు కొడతాడు అని అన్నారు పెద్దోళ్ళు. అని నాకు తర్వాత అర్థమైంది. వీళ్ళకి ఈ దేవుడు ఎంత ప్రేమను చూపించి వాళ్ళ మీద, ఎవరి మీద? అమ్మోనీయుల మీద కానీ మోయాబీల మీద కానీ ఎంత కేర్ తీసుకున్నాడు. ఈరోజు కేర్ తీసుకునే దేవుడు, ప్రేమ చూపించే దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఎంత కేర్ తీసుకున్నాడు. ఒకసారి ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. 9-10 వచనాలు. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీలను బాధించవద్దు. ఇజ్రాయెల్ ప్రజలారా, మోయాబీలను బాధించవద్దు. ఎంత ప్రేమ చూపిస్తున్నాడండి వాళ్ళ మీద. ఇజ్రాయేలులారా, మీరు ఐగుప్తు దేశం నుంచి వస్తున్నారు. మీకు మార్గ మధ్యంలో బండను కొట్టి నీళ్ళు ఇచ్చాను, బండలో నుండి నీరు ఇచ్చాను. నీరు కావాలంటే అరణ్యంలో ఆహారం పెట్టాను, పొయ్యి పెట్టకుండానే. చెప్పులు మాయకుండా నడిపిస్తున్నాను, వస్త్రాలు మాయకుండా నడిపిస్తున్నాను, చెమట లేకుండా ఏసీ రూములో నుంచి నడిపిస్తున్నాను. 40 సంవత్సరాలు వారు వేసుకున్న చెప్పులు కూడా, మనుషులు ఎదుగుతుంటే చెప్పులు కూడా వాళ్ళకి సరిపోయినట్లు సైతులు ఎదుగుతున్నాయి అంట. అవి కూడా వేసుకున్న బట్టలు 10 సంవత్సరాల క్రితం ఆడు వేసుకున్నాడు బట్ట, 10 సంవత్సరాలు ఇప్పుడు బయలుదేరాడు. 40 సంవత్సరాలు మార్గ మధ్యలో వెళ్ళాలి కదా. వాడు వయసు పెరుగుతున్నా కూడా వాడి పెరిగిపోతుంది. దేవుడు ఎంత జాగ్రత్తగా వాడు నడిపిస్తున్నాడో, ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఇజ్రాయెల్ ప్రజల పక్షాన. అయితే ఇజ్రాయెల్తో దేవుడు అంటాడు, మోయాబీల జోలికి మీరు వెళ్ళవద్దు. లోతు సంతానం అనబడిన మోయాబీలు అమ్మోనీయుల జోలికి, ఆ సంతానమునకు 6 దేశాలను నేనేం చేశాను? ల్యాండ్ వానర్ ఎవరు చెప్పండి? ల్యాండ్ వానర్ ఎవరు? అమ్మోనీయులకు మోయాబీలకు దేవుడు లోతు సంతానానికి ఎన్ని దేశాలని, ఎన్ని పట్టణాలను ఇచ్చాడు? 6 దేశాలు. పట్టణాలు కదా, 6 దేశాలను ఇచ్చాడు. ప్రేమ కలిగిన దేవుడా, ప్రేమ లేని దేవుడా? లోతు మాట వినకుండా, లోతు మాటకు లోబడలేదు కనుక ఆ జనాంగం రావాల్సి వచ్చింది. కానీ ప్రేమ కలిగిన దేవుడు ఆడను కూడా వదిలిపెట్టకుండా ఆడకు 6 దేశాలను దేవుడు చేశాడు. చదువు. వారి భూమిలో అడుగు భాగం కూడా మీకు ఇయ్యను. వారి భూమిలో ఇజ్రాయేలులారా, వాళ్ళని బాధించవద్దు, వారి జోలికి మీరు వెళ్ళవద్దు. వారికి నేను 6 దేశాలను స్వాస్థ్యంగా ఇచ్చాను. వారి భూమిలో ఏది మీకు ఇవ్వను, అడుగు భాగం కూడా ఇవ్వను. పూర్వకాలమున ఎమీలను వారు 6 దేశముల్లో నివసించిరి. ఎమీలని వారు, జాగ్రత్తగా వినండి, మీకు అర్థమైతే చెబుతా. ఎమీలని వారు 6 దేశములో నివసించిరి. వారు అనాకీల వలె ఉన్నత దేహులు. బైబిల్లో ఉన్నత దేహం కలిగిన వారు 3 జాతులు వారు ఉన్నారండి. నా వైపు చూడండి జాగ్రత్తగా. ఉన్నతమైన దేహం కలిగిన వారు 3 జాతులు వారు ఉన్నారు. 1 నెఫీలీలు. ఒకటేంది? నెఫీలీలు, బలత్కారులు అని అంటాడు. 2 అనాకీలు. 3 రెఫాయిలు. ఈ గుర్తుపెట్టుకోండి. ఉన్నత దేహులు, 6 మూరల జానుడు అంటనే
ఉన్నత దేవుడు, ఆజానుబాహులు, బాగా ఎత్తుగా ఉండేవాడు. ఉన్నత దేవులుగా పిలువబడుతున్న వారు 3 జాతులు వారు ఉన్నారు. ఆ 3 జాతుల్లో ఒక జాతి పేరు అనాకీయులు, నెఫీలీలు, రెఫాయిలు. ఈ 3 జాతుల వారు ఉన్నత దేవులు. ఈ 6 దేశాల్లో ఈ అమోనీయులకు, మోయాబీలకు ఈ ల్యాండ్ ఇవ్వక మునుపు అక్కడ ఎవరు నివసించారంటే రెఫాయిలు అనేవాళ్ళు నివసించారు. కింద ఉంటది ఆ మాట, చెబుతా. వాటిని ముందేమన్నారంటే ఎమీమీలు ఉన్నారు. చదువమ్మా. బలవంతులైన బహుజనులు వారు అనాకీల వలె ఉన్నారు. వారు అనాకీల వలె రెఫాయిలుగా ఎంచబడిన వారు. మోయాబీలు వారికి ఎమీలు అని పేరు పెట్టిరి. పూర్వకాలమున 17 వచనం చదువు డైరెక్ట్ గా. నేడు మోయాబునకు సరిహద్దుగా ఉన్న 6 దేశములు దాటపోవుచున్నావు. అమ్మోనీయుల మార్గమున వెళ్ళినప్పుడు వారిని బాధించవద్దు. ఇందాక మోయాబీల మార్గమును వెళ్ళేటప్పుడు వాళ్ళ బాధించొద్దు అన్నాడు. అమ్మోనీయుల మార్గమును వెళ్ళేటప్పుడు వాళ్ళ బాధించొద్దు. వాళ్ళతో ఇశ్రాయేలు ప్రజలారా మీరు యుద్ధం చేయొద్దు. ఏలయనగా లోతు సంతానమునకు ఈ ల్యాండ్ నేను ఇచ్చాను, ల్యాండ్ జోలికి వెళ్ళబాగండి అన్నాడు. వీళ్ళని ఈ అమ్మోనీయులకు, మోయాబీలకు ఆ భూభాగాన్ని 6 దేశాలని ఇవ్వక మునుపు అక్కడ ఎవరున్నారంటే రెఫాయిలు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని వీళ్ళేం పిలిచేవారంటే జంజూమీయులు అని పిలిచేవాళ్ళు అంట. ఎవరిని పిలిచేవాళ్ళు? 20వ వచనం. అదియు రెఫాయిముల దేశమని ఎంచబడుచున్నది. పూర్వమందు రెఫాయిలు అందులో నివసించిరి. అమ్మోనీయులు వారిని ఏమని పిలిచారంటే జంజూమీయులు అని పిలిచేవాళ్ళు. ఎమీమీయులన్నా, జంజూమీయులన్నా, రెఫాయియులన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. రెఫాయిలు అన్నా, జంజూమీయులు అన్నా, ఎమీయులు అన్నా ఒకటే అర్థం. దేవుడు ఈ భూభాగంలో నివసించే ఈ రెఫాయిలనే ఉన్నత దేహం కలిగిన వీళ్ళని వెళ్ళగొట్టి దేవుడు ఎవరికి ఇచ్చాడంటే ఈ ల్యాండ్ని అమ్మోనీయులకు, మోయాబీలకు ఆ భూభాగాన్ని ఇచ్చాడు. ఆ భూభాగాన్ని అమ్మోనీయులకు, మోయాబీలకు ఇవ్వక మునుపు అక్కడ ఎవరు నివాసం చేసేవాడని చెబుతున్నాను? రెఫాయిలు నివాసం చేసేవాడు. వాడు ఉన్నత దేవుడు. ఇది గుర్తుపెట్టాడు. జంజూమీయులు అని పిలిచారు వీళ్ళు. ఎంతవరకు క్లియర్ కట్, మీకు అంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. అర్థమైతే ఆసక్తిగా చూస్తుంటారు. నాకు వెళ్ళి అర్థం కాలేదనుకండి తల పేలు పడ్డ తల గోక్కున్నట్టుగా గోక్కుంటుంటారు. నేను ఈ రోజున ఏం చెబుతున్నానంటే ప్రేమ కలిగిన దేవుడిని చూపిస్తున్నా మీకు. సర్వభూమికి ఆయనే వానరని, ఈ భూమిని దేవుడు ప్రేమించి ఎవరికి ఇచ్చాడోనని ఒక జాతి గురించి మాట్లాడుతున్నాను. ఆ జాతి పేరు అమ్మోనీయులు. ఈ ల్యాండ్ని దేవుడు ఇచ్చేసాడు. వాడు ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలకి కానాను దేశాన్ని ఇవ్వక మునిపే దేవుడు లోతు సంతానానికి భూభాగాన్ని ఇచ్చేశాడు. ఆ భూభాగాన్ని ఇవ్వక మునుపు లోతు సంతానానికి ఎవరున్నారో చెప్పాను. వాళ్ళని దేవుడు వెళ్ళగొట్టి దేవుడు ఆ భూభాగాన్ని అమ్మోనీయులకు, మోయాబీలకు ఇచ్చి ఏమంటాడంటే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలారా వాళ్ళతో మీరు యుద్ధం చేయొద్దు, వాళ్ళని బాధించొద్దు,
వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ ల్యాండ్లో కొంచెం భూమి కూడా నేను మీకు ఇవ్వను అన్నాడు. ఇప్పుడు మీకు దేవుడు ఎలా కనపడుతున్నాడు వీళ్ళ విషయంలో? ప్రేమా స్వరూపి, దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగిన వాడుగా కనబడుతున్నాడు. నేను రేపు చెబుతాను అన్నానుగా, అంత ఈరోజు అయితే మీకేం అర్థమైంది? రేపు చెప్తాను. ప్రేమ కలిగిన వాడుగా దేవుడు కనబడుతున్నాడు. అయితే ఇక్కడ నుండి మీరు వెళ్ళబోయే ముందుగా ఒక్క ఇంటి ఇచ్చి పంపిస్తా, ఇంటికి మిమ్మల్ని ఒక్క క్లూ ఇచ్చి పంపిస్తా. రేపు ఆ క్లూ నుండి కొంచెం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. ఇర్మియా గ్రంథంలోకి వెళ్ళండి. ఇర్మియా గ్రంథంలోకి వెళ్ళండి. 25వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ల్యాండ్ ఓనర్ ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మధ్య పాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనాలన్నిటి దగ్గరికి వెళ్ళి దాన్ని త్రాగించుము. ఆడలో ఎవరెవరికి తాగిస్తాను? 19:20-21 చూడండి. మరియు ఐగుప్తీ రాజైన ఫరోకు, అతని దాసులకు, అతని ప్రధానులకు, అతని జనులందరకు, సమస్తమైన మిశ్రిత జనములకు, ఊజు దేశపు రాజులకును, ఫిలిస్తీన్ల దేశపు రాజులకును, గాజాయును, ఎగ్రోనును, అంటే 5 పట్టణాలు ఉన్నాయి ఆడకను, ఏదోమీయులను, గుర్తుపెట్టుకోండి, మోయాబీయులను, అమ్మోనీయులను, తూరు రాజులను, సీదోను రాజులను, తేమానీయులను. కిందకి రండి. కిందకి వచ్చేసరికి ఈ కోదపు పాత్రను వారికి తాగించండి. 21 చివరిలో ఉంటుందా? 21వ వచనం చివరిలో ఏమంటదంటే, 15వ వచనంలో ఏమంటాడంటే, నా చేతిలో ఉన్న క్రోధపు పాత్ర, కోపము అనే పాత్ర ఒకటి ఉంది. ఆ పాత్రని నేను ఎవరెవరి మీద అయితే కోపం రేపుకున్నానో ఆ క్రోధపు పాత్ర ఒకటి ఉంది. ఏ జనానికి నువ్వు తాగించాలంటే అక్కడ లిస్టు చెప్పుకొచ్చి అమ్మోనీయులకును, మోయాబీయులకును నువ్వు తాగించవలెను. ఇంటికి వెళ్ళేటప్పుడు ఇది గుర్తుపెట్టుకెళ్ళాలని చెబుతున్నా. ఎంతవరకు ప్రేమ కలిగిన దేవుడి గురించి నేను మీకు చెప్పుకుంటూ వచ్చాను. అయితే అదే ల్యాండ్ ఓనర్గా ఉన్న సైన్యములకు అధిపతి యెహోవా ఇర్మియా ఏమంటాడంటే, నా చేతిలో క్రోధపు పాత్ర ఒకటి ఉంది, ఎవరెవరికి తాగించాలో ఇర్మియా నేను చెబుతున్నాను. ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్టులో అమ్మోనీయులు, మోయాబీలు ఉన్నారు, వాళ్ళ కూడా తాగించాను. ఎందుకు ప్రభు అంత కోపం వాళ్ళ మీద? వాళ్ళ మీద ఎందుకు నాయనా నీకు అంత కోపం ఏంది? ఎందుకు? వాళ్ళ ప్రేమించి వాళ్ళకి భూభాగం ఇచ్చేవే, ఇజ్రాయెల్ ప్రజలతో వాళ్ళ జోలికి వెళ్ళొద్దన్నావే, వాళ్ళకి యుద్ధం చేయొద్దన్నావే, అసలు వాళ్ళని ఏం బాధించొద్దన్నావే. నువ్వు ఎందుకు ఎంత కోపం వచ్చింది వాళ్ళ మీద నీకంటే? వాళ్ళు ఏం చేశారో నీవు చూద్దాం. మీకు ఒక్క ఇంటి ఇచ్చి పంపుతారన్నా, క్రోధపు పాత్ర వాళ్ళు తాగించమన్నాడు. ఎందుకన్నాడో ఒక చిన్న క్లూ గుర్తుపెట్టుకొని మనం ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 26వ వచనం. 9వ అధ్యాయం 26వ వచనం. ఐగుప్తీయులను, యూదా వారిని, ఏదోమీయులను, అమ్మోనీయులను, మోయాబీయులను, గెడ్డం ఉందే గెడ్డపు ప్రక్కలను, గెడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్యవాసులుగా ఉన్న వారందరినీ నేను శిక్షించబోతున్నాను. వీళ్ళ నైసు ఏంటంటే, వీళ్ళ గెడ్డాన్ని ఎలా కత్తిరించుకుంటారంటే,
గెడ్డము ప్రక్కల కత్తిరించుకుంటారండి. గెడ్డం ఉంటే కొంతమంది ట్రిమ్మింగ్ చేసుకుంటారు, కొంతమంది చంద్రబాబు గారు పెంచుకున్నట్టు 7 వరకే పెంచుకుంటారు, కొంతమంది ఇలాగా పెంచుతూ ఉంటారు. దాన్ని గెడ్డపు ప్రక్కల గొరుక్కొని ఇంతవరకే మిరపకాయ బజ్జీలాగా ఇలాగ తిప్పుతారు. ఏళ్ళని నేను ఏపుడు చేయబోతున్నానని చెప్పు అన్నాడు దేవుడు. గెడ్డపు ప్రక్కల కత్తిరించుకునే అమ్మోనీయులను మోయాబీలను నేను శిక్షించబోతున్నానని చెప్పన్నాడు. వాళ్ళు చేసిన పనులు ఏమున్నాయి ప్రభు అంటే రేపు చెప్పుకుందాం. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఎంతగా ప్రేమించాడు వాళ్ళని. ఆ ప్రేమను గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. అంత ప్రేమ కలిగిన వాడికి ఎందుకు పాపం వచ్చింది అనేది కూడా గుర్తు చేసుకోవాలి. బాగుంది. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధులమైన తండ్రి, ప్రేమాస్వరూపి, నమ్మకమైన మా ప్రభువా, సృష్టికర్త, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన పాదములకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నా తండ్రి, నా దేవ, తెరాహుకి అమోనీయులు మోయాబీలు మనవ సంతానమే, ఇజ్రాయిలు యూదులు మనవ సంతానమేను. తెరాహుకి వీళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంది, వాళ్ళ క్యారెక్టర్ ఎలాగుందో మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. మీరు ల్యాండ్ ఓనర్గా ఉండి ముందుగానే లోతు సంతానానికి ఉప్పు సముద్రానికి తూర్పు వైపునున్న భూభాగాన్ని అమ్మోనీయులకు మోయాబీలకు ఇచ్చారు. 6 దేశాల వారిని కూడా 6 దేశాలు కూడా మీరు ఇచ్చారు. 6 దేశాల్లో ఉన్న తండ్రి ఆ రెఫాయిములను వెళ్ళగొట్టిన ఆయన తండ్రి అమ్మోనీయులకు మోయాబీలకు వారి ప్రాంతాన్ని మీరు ఇచ్చారని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చేటప్పుడు ఆ మోయాబీ పట్టణం మీదుగా అమ్మోనీయుల ప్రాంతం మీద వెళుతున్నప్పుడు వాళ్ళకు బాధించబాకండి, వాళ్ళకి యుద్ధం చేయబాకండి, వాళ్ళ జోలికి వెళ్ళబాకండి అని ఎంత ప్రేమను వారి పట్ల చూపించారో, ఎంతగా మీరు ప్రేమిస్తున్నా మీ ప్రేమను అర్థం కానట్లుగా జీవిస్తున్న వీళ్ళకి క్రోధపు పాత్రను త్రాగమని ఆయన త్రాగిస్తానని చెప్పావు. ఎంత కోపం తెప్పించిన జనాంగంగా ఉన్నారో, వాళ్ళు ఏ పనులు చేస్తే మీకు కోపం వచ్చిందో, ఎంతగా ప్రేమించినా మీ ప్రేమను అర్థం చేసుకోకుండా తిక్కల శాస్త్రాలు చేయటం వలన మీకు ఎంత బాధ కలిగించారో ఈ పరిస్థితులు మేము ధ్యానం చేయబోతున్నాం. మీ బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు, మాట్లాడబోతున్నందుకు వందనాలు. మీ వాక్కుని మీ బిడ్డల హృదయాల్లో ముద్రించి భద్రపరచండి నాయన. వీళ్ళు విధానాలు, వాళ్ళ యొక్క పద్ధతులు ఎలా ఉన్నాయో కూడా కొన్ని విషయాలు మీరు మాట్లాడారు తండ్రి. నాయన మీకు స్తోత్రాలు. మీరే ఈ వాక్యం నాయన మా హృదయంలో ముద్రించి, మీరు ఎంతగా మంచిగా మమ్మల్ని చూస్తున్నా, ఎంత ప్రేమగా మమ్మల్ని చూస్తున్నా తండ్రి, ఎంతగా మీరు మమ్మల్ని కరుణించి కనికరించి ఆశీర్వదించి చూస్తున్నా, ఈ ఆశీర్వాదాలని, మీ ప్రేమని, మీ కనికరాన్ని మేము అర్థం చేసుకోకుండా వాటిని కాళ్ళతో తన్నేస్తూ అర్థం కాని స్థితిలో మాకిష్టం వచ్చిన పరిస్థితుల్లో మేము బ్రతుకుతున్నప్పుడు ప్రేమ కలిగిన దేవా, చూసి మీరు కోపపడుతున్న దేవుడుగా ఉన్నామని ఈరోజు మీరు తెలియపరుస్తున్న వాక్య భాగాన్ని బట్టి వందనాలు. హృదయంలో ముద్రించి భద్రపరచండి. క్యారెక్టర్ బాగోకపోతే పద్ధతులు సరి చేసుకోవడానికి సహాయం చేయండి. మా జీవితాలు వక్ర మార్గం కాకుండా సక్రమైన మార్గంలో నడిపించబడినట్లుగా సహాయం దయచేయండి. మీరేం చెబుతున్నారో దానికి మేము లోబడినట్లుగా చేయండి. లోతు లోబడలేదు కనుక ఇన్ని తెప్పలు వచ్చినాయి అని చెప్పారు. పర్వతానికి వెళ్ళినట్టయితే తన అనుభవాలు, ఆ పర్వత అనుభవాలు ఎలాగుండాయో, నా ప్రభువా మీరు చెప్పిన మార్గం కాకుండా తను వేరొక మార్గాన్ని ఎంచుకోవడం వల్ల కలిగిన నష్టాల గురించి మీరు మాట్లాడారు. అయినా వాళ్ళని ప్రేమించి వాళ్ళ కోసం మీరు భూభాగాన్ని ఇచ్చి ఎంత కేర్ తీసుకున్నావు దేవా. తండ్రి, మీ బిడ్డల హృదయాల్లో ఈ వాక్యాన్ని ముద్రించి భద్రపరచమని, చేరుచిన ప్రతి బిడ్డను దీవించమని, శబ్దయంత్రం ద్వారా శ్రద్ధగా వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థన చేయుచున్నాను తండ్రి.